అయ్య బాబోయ్! ఎంత జీవితం చూసారండి. ఎంత జీవితాన్ని చూసి అంత దగ్గరగా చూసారు కూడా. ఎన్ని సంఘటనలు జరుగుంటాయి. మీరు మీ బాధ గాని, మీ అసలు కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారండి. జీవితం ఎలా ఉండింది మీ చిన్నప్పుడని చెప్పి. ఊరికనే నక్సలైట్‌గా మారతాడా? అవ్వడు. హ్మ్. ఆ సంకెళ్ళని తెంచుకోవాలనే అగ్ని లోపల నుంచి ఆ! తరుముకొస్తుంది కదండీ! అవును. అలాంటి జీవితంలో నేను నక్సలైట్ ఉద్యమంలో చేరినాను. నక్సలైట్ ఉద్యమంలో అప్పుడు గద్దరన్న వీళ్ళందరూ మంచి ఇన్స్పిరేషన్ కదా! అవును. ఆ అవును. టైంలో మంచి పాటలు, మామూలు పాటలు కాదు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వీళ్ళ నడుముల్లో తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, దొరల భూములెన్ని పంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని బోసిన ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, హ్మ్. ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా లేదు ఉండదు, గదా! ఉండదు. రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న చీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. అబ్బబ్బబ్బా! ఇలాంటి జీవితం నడిపి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నేను సడన్గా కార్మికోద్యమంలో సింగరేణిలో నేను బాయిలో ఉద్యోగం వచ్చింది, బాయిలోకి వెళ్ళాను. హ్మ్. బాయిలోకి పోతేమ్మా అసలు ఎట్లుంటుందండి పరిస్థితసలు? లోపలికి పోయినోడు బయటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓహో! మరట్లా అంటే మనకి అసలు ఊహించుకోవడం గూడా కష్టం. ఎంతమంది కార్మిక సోదరులు చచ్చిపోయారు. పనిచేస్తున్నారిప్పుడు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే బాయి కింద హ్మ్. లావా మండి 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 బొగ్గు తీస్తుంటే బాయి పైన ఉన్న బొగ్గు తీసే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, చచ్చిపోయారు. ఇలాంటి స్థితి నేను చూసిన తర్వాత అప్పుడు నేను బొగ్గు గని కార్మికుల కోసం నిలబడాలని భావించి ఓ హోరాహోరి పోరాటం, 20 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, 5వ వేతనం ఒప్పందం, 6వ వేతనం ఒప్పందం, పెద్ద ఆ, భారీ యంత్రాలు సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ యంత్రాల మీదకి మేము రావటం, కొట్లాడటం ఇది జరిగింది. ఆ కొట్లాట దశలోనే జైలుకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను.